Hello amigos, I'm your Puchtan. Welcome back to my channel. Looks like a beauty queen but behaves like a silent killer. నిజంగా నేచర్ నుంచి మనం ఎంత నేర్చుకోవచ్చు అంటే కనిపించే ప్రతి అందమైనది కూడా సేఫ్ కాదు అని చెప్తున్నారు ఇక్కడ. ఇలా ఎందుకు అంటున్నాను అంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫ్లవర్ పింక్ పెటల్స్తో వైట్ షీడ్స్తో గోల్డెన్ సెంటర్తో ఎంత అందంగా ఉందో. బట్ వెయిట్, ఈ అందమైన పువ్వుకి ఒక డేంజరస్ స్టోరీ అయితే ఉంది. స్టోరీతో పాటు సీక్రెట్ కూడా ఉంది. అదేంటో చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. సో ఈ ప్లాంట్ పేరు వచ్చేసి డెజర్ట్ రోజ్, సైంటిఫిక్ నేమ్ అడేనియం ఒబేసమ్. సో మనలో చాలామంది గార్డెన్స్లో, బాల్కనీస్లో, రూఫ్ టాప్స్లో కూడా దీన్ని పెంచుతూ ఉంటారు బికాస్ ఇది అంత అందమైన ఫ్లవర్ అనమాట. బట్ మీకు తెలుసా ఇది ఒక పాయిజనస్ ప్లాంట్ అని? ఎస్, రీసెంట్గా కేరళలో కూడా దీన్ని బ్యాన్ చేసేసారు. అండ్ ఇది పిల్లలకి, పెట్స్కి చాలా దూరంగా ఉంచాలి. ఎందుకంటే వాళ్ళకి తెలీదు యాక్సిడెంటల్గా కన్జ్యూమ్ చేస్తే ఏమవుతుంది అనేది. సో దీనిలో కార్డియాక్ గ్లైకోసైడ్స్ అనే కెమికల్ ఉండడం వల్ల మన హార్ట్ని, నర్వస్ సిస్టమ్ని డ్యామేజ్ చేస్తుంది. లైక్ సింటమ్స్ ఏంటి అంటే వామిటింగ్స్ అవ్వడం కానీ, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ కానీ, లేదు అంటే డయేరియా రావడం కానీ. సో ఇవన్నీ కూడా సింటమ్స్ అన్నమాట. అందుకనే పిల్లలకి దూరంగా పెట్టండి. అండ్ ఈ ఫ్లవర్ని పట్టుకున్నా సరే వెంటనే హ్యాండ్స్ వాష్ చేసుకోండి. ఈ ఫ్లవర్ అనే కాదు, ఏ ఫ్లవర్స్ అయినా సరే. బికాస్ నేచర్ సీమ్స్ టు బి బ్యూటిఫుల్ అండ్ ఇట్ అట్రాక్ట్స్ అస్ ద మోస్ట్. కానీ కనిపించే ప్రతివి సేఫ్ కాదు. బట్ చాలామంది దీన్ని ఒక లక్కీ ప్లాంట్ కింద కన్సిడర్ చేస్తారు. ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. Bye bye.